అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఎందుకు ఆవిడంత గుడ్డిగా నమ్ముతున్నావు? నిన్న మొన్న వచ్చిన వాళ్ల కోసం తోడపుట్టిన దాన్నే మర్చిపోతావా నువ్వు? ఆవిడే కదా నాకు అమ్మగా అత్తగారుగా ఉన్నారు. నీకు ఎవరు ఏం చెప్పినా అర్థమే కాదు, దెబ్బ తగిలితేనే అర్థం అవుతుంది. ఇలా చూడక్క, నువ్వు చక్కగా సంతోషంగా మీ అత్తారింట్లో ఉండాలని, నీ భర్త అత్తగారు నేను సంతోషంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. నేను నీకోసం ఏమేం చేశానో లిస్టు రాసి నీకు చెప్పాలనుకోవడం లేదక్క. కానీ మన అత్తగారు నీపైన నిజంగా ప్రేమగా ఉండడం లేదక్క. ఆవిడ నటిస్తోంది, గొయ్య తీసి నిన్ను పాతి పెట్టడం కోసం ఎదురు చూస్తోందక్క. ఇదే నాకు చాలా భయంగా ఉంది. ఆవిడ ఇప్పుడు మారిపోయారు, పాత చాముండేశ్వరిలా లేరు. నువ్వు అర్థం చేసుకోవడం లేదు, అదే నాకు చాలా బాధగా ఉంది. సరే, ఒకరోజు చాముండేశ్వరి నిజ స్వరూపం నీకు తెలుస్తుందక్క. అప్పుడు ఆవిడ నిజంగా నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు, చూస్తూ ఉండు. నువ్వు చేసిన తప్పులన్నీ తెలుసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతావు చూడు, అప్పుడు నీ చెల్లెలు సత్య కాదు కాదు నీ భర్త తమ్ముడి భార్య తనొక్కతే నీకోసం వచ్చి నీకు ధైర్యంగా నిలబడుతుంది. చూద్దాం. నేను వెళ్ళి రిసెప్షన్లో డబ్బులు కట్టేసి వస్తాను. దేవి, 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 హ? జై, అమ్మా, కడుపుతో ఉన్న అమ్మాయికి ఇలా నేనా టానిక్ తాగించేది? ఇవ్వు, ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. ఇదిగోమ్మా, మెల్లగా. ఆ. ఇలా మెల్లగా తాగించాలి. ఉమ్, ఇదిగో పట్టుకో, ఇక నుంచైనా నేర్చుకోరా. ఆ, దేవి, ఏమైందమ్మా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళేంత కడుపు నొప్పి ఎందుకొచ్చిందమ్మా? తెలీదత్తయ్య, సడన్ గా తట్టుకోలేనంత కడుపు నొప్పి వచ్చింది. కానీ మామూలు నొప్పి అని హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు. నేను మిమ్మల్ని మిస్ అయ్యానత్తయ్య. నన్ను వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు? దేవి, నేను ఫ్యాక్టరీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానమ్మా. అప్పుడే అభి ఫోన్ చేసి చెప్పాడు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదత్తయ్య. మీ ప్రేమాభిమానం గల మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. వెరీ గుడ్. ఆ, నీకు ఏ సమస్య వచ్చినా నీ అత్తయ్యని నేను తోడుగా ఉన్నానమ్మా, సరేనా? ఇక మీదట నేను బయటికి ఎక్కడికి ఏ పని మీద వెళ్ళను. అత్తయ్య, చెప్పమ్మా. ఏంటి? అభి ప్లీజ్, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. నేను అత్తయ్యతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. హే దేవి, నీకు మీ అత్తయ్య నా ద్వారానే ఆఫీస్లో పరిచయం, అది నువ్వు మర్చిపోకు. ప్లీజ్ అభి, కొంచెం బయటికి వెళ్ళండి. అంతగా నాకు తెలియని రహస్యం ఏంటి? చెప్పు, నేను కూడా వింటాను. అత్తయ్య చెప్పండి అత్తయ్య. జై, మేం ఆడవాళ్ళం కదరా, అందులోనూ అత్తా కోడళ్ళం. మా మధ్య 1,00,000 విషయాలుంటాయి. అమ్మ బాబోయ్, హా, అన్ని విషయాలు నీకు చెప్పడం కుదరదు. బయటికి పోరా. ఏంటమ్మా నువ్వు కూడా? పోరా అని చెప్తున్నాను కదా. హా, అంతా నా తలరాత. అత్తా కోడళ్ళిద్దరు కలిసి బాగా ఓవర్ చేస్తున్నారు. సరే సరే, డోర్ వేసి వెళ్ళు. వెళ్తాను వెళ్తాను. దేవి, ఏంటమ్మా విషయం? చెప్పమ్మా. అత్తయ్య, తప్పుగా అనుకోకండి. నిజం చెప్పండి, మీరు నా దగ్గర నటించడం లేదు కదా? దేవి, ఏం మాట్లాడుతున్నావు? ఇలా అనుమానించి అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. కానీ నాకు నిజం తెలిసి తీరాలి. మీరు నా మీద నిజంగానే ప్రేమ చూపిస్తున్నారా? అత్తయ్య, మీరు నా బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పండి. మనస్ఫూర్తిగానే మీరు నా మీద, నా బిడ్డ మీద ప్రేమ చూపిస్తున్నారా? ఈ బిడ్డని మీ కుటుంబ వారసుడు అనుకుంటున్నారా? నన్ను మీ కోడలుగానే చూస్తున్నారు కదా? చెప్పండి అత్తయ్య. చెయ్యి వదులు దేవి. అత్తయ్య, వదలమని చెప్తున్నాను కదా. ఇదిగో, ఇది తీసుకో. ఈ కత్తి తీసుకో. అత్తయ్య, తీసుకోమని చెప్తున్నాను కదా. ఆ కత్తితో నన్ను పొడిచి చంపే దేవి. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? ధైర్యంగా పొడవమ్మా, నాకు బాధ లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ బాధ నీ మాటలతోనే నన్ను పొడిచి చంపేస్తున్నావు.
నీ మాటలతో ఈరోజు నువ్వు నన్ను చంపేశావు దేవి. అత్తయ్య అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి.